ఒరే చిరు, ఏంద్రా నువ్వు? ఏం అత్తా! చేస్తుండవురా? ఏముండదు అత్త, ఇంటి ముందు శుభ్రం చేస్తాడా. బాగుండాదిరా, బాగుండాది. వేరు కాపురం పెట్టి 2 దినాలైనాదో లేదో ఇంట్లో పని బయట పని అన్నీ నీతోనే చేయిస్తుండదా ఆ విజయ? ఎందుకత్త అట్టంతా ఆలోచిస్తా ఉండవు? తను చెప్తేనే నేను చేస్తానా ఏమి? తన మీద ప్రేమతో కూడా చేయొచ్చును కదా. నిన్ను మామూలుగా కాదురా, మెట్టు ఇరిగేలా కొట్టాలా. ఇప్పుడు అంత తప్పేం చేసినాను? తప్పున్నరా? 25 నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. అరే, అర్ధరాత్రి దాకా యాడాడో తాగొస్తే నీకోసం ఎదురు చూసి ఒక ముద్ద అన్నం పెట్టి పడుకునేదాన్ని. నీకు ఏ చిన్న కష్టం వచ్చినా నేనల్లాడిపోయేదాన్ని. అట్లాంటిది ఈ ప్రేమ యా పొద్దైనా నా మీదొచ్చినాదా? అందుకేరా పెద్దోళ్ళు చెప్తుంటారు, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని. ఇప్పుడు మాత్రం నీ పెళ్ళాం కోసం చాట పట్టినావు. ఆ లోపల అంట్లు కూడా తోగుతా ఉండావేమో, ఎవరికి తెలుసు? అవును, ఇప్పుడేమి? హా? నా బెండ్ల నాకు గాక ఇంకెవరికి ఎక్కువ అవుతుంది? మీ అన్నయ్య నీకు ఎక్కువ కదా, అట్నే ఇది. పెళ్ళయిందాక మాత్రమో నేనట్టా ఇట్టా అని ఓ వీరకథలు చెప్పుకుంటా వచ్చినావు. ఇప్పుడేమిరా అంటే పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతా ఉండావు, అంతే కదా? ఓ అత్త, నువ్వు నన్నను మా అమ్మనేం అనబాక. నాకే చేయాలనిపించినది చేస్తా ఉండా. ఏమిరా బాగా మారిపోయి ఉండావు? పెళ్ళాన్ని ఒక్క మాట కూడా అన్నియట్లేదుగా? తప్పు చేస్తే అనాలా? ఊరికి అట్టంతా అంటే ఏం బాగుంటది? అంటే ఇప్పుడేమంటావురా నువ్వు? నీతో ఏమంటానత్త? ఇట పొద్దున్నే మన ఇద్దరి మధ్య జగడం ఎందుకు? సరదాగా ఏమన్నా మాట్లాడుకుందాం. అవునవును, మీ నాయన కాని చూసినాడంటే సరదా ఇద్దరికి తీరుస్తాడు. ఇప్పుడు అప్పులు ఎందుకు గుర్తు చేస్తావులే గానీ నీ పని నువ్వు చూడు, నా పని నేను చేసుకుంటాను. ఇందాక మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. మీ బావగారు వాళ్ళ అబ్బాయి చిరు పోలీస్ స్టేషన్లో ఏదో గొడవ పెట్టుకున్నాడంట అని చెప్పింది. అరే చిరు, హా? ఆ అశ్విని ఏమో వాగుతుండాదురా. నిన్న మీ ఇద్దరు పోలీస్ స్టేషన్కి పోయినారంట. ఆడేదో గొడవైనాదంట, ఏందది? అవును, పోలీస్ స్టేషన్కి ఎందుకు పోయినారా మీరు? ఇప్పుడు ఆ విషయం అత్తకి చెప్పినానంటే బాధపడుతుంది. ఏమిరా మాట్లాడవు? ఏముండదత్త, ఎవరో కస్టమరు పాపతో కాస్త ఓవర్ యాక్షన్ చేసినాడంట. మా అమ్మి సంగతి తెలిసిందే కదా, బ్రాండ్ కా బాప్, ఫైర్ బ్రాండ్ సరిగ్గా ఇచ్చేసినది. ఓడిపోయి స్టేషన్లో కూర్చున్నాడు అంతే. దానికి మించే ఉండదు. అది కూడా తప్పేనా ఏమి? అందులో తప్పే ఉండాదిరా. ఆడపిల్లంటే అట్నే ఉండాలా. ఆడపిల్లంటే ప్రతి ఓడికి చులకనైపోయి ఉండాది. అప్పుడప్పుడు అట్టా మెట్టు తీసుకొని కొడితేనే దరిద్రులు దారిలోకొస్తుడు. అదే కదా, అందుకే నేను కూడా మా అమ్మకి సపోర్ట్ చేసినాను. హా? ఒరే, ఆడంగి పనులన్నీ చేస్తుండావో? అమ్మ అన్నపూర్ణమ్మ గారు, నా భార్య కోసం నేను చేసుకుంటాను. అంతగా కావాలంటే చెప్పు, నీ ముగ్గు కూడా నేనే వేసి పెడుతును. అంతేగాని ముగ్గుకి నాకు మధ్యలో రాబాక. ఏమిరా కథలు పడుతుండావా ఏమి? చీపురు తిరగేసి కొట్టినాననుకో. నువ్వు కొడతా ఉంటే గమ్మునుంటారా ఏమి? మా దగ్గర కూడా ఉండదు చీపురు. అమ్మో, అంటే ఏమిరా నువ్వు నన్నే కొడతావా? కొడతానని ఎవరు చెప్పినారు? అడ్డం పెట్టుకుంటానని చెప్తాను. పెట్రా, అడ్డం పెట్రా, చూస్తాను. అత్త, ఊరుకు అత్త, ఊరికి తమాషా కన్నాలే. అన్నపూర్ణ, అమ్మో అన్నా, మా ఎన్నొస్తున్నాడు. వెళ్ళు. ఏందత్త, ఏమన్నా మర్చిపోయింది? అత్త, ఏంటిది? ఏందా?
ఓయ్! తీసుకోపో. ఓయ్! ఓయ్! ఓ వెంకన్న, మా అత్తకి మంచి బుద్ధిని ఇవ్వు. మా అత్తకి ఇప్పుడు ఏం చేసినదో మొత్తం ముగ్గంతా పాడు చేసినది. ఛే! మొత్తం పాడు చేసి ఉన్నది. లోపల వేసుకుంటా అడుగుస్తే అంతే నీకు. చిరంజీవి, ఓ పాపా, నిద్ర లేచినావా? ఆగు పాపా, ఆగు. ఇదిగో ఇదిగో నీకోసం వేడి వేడిగా నీళ్లు కాచి పెట్టున్నాను. ఫ్రెష్ అయి వచ్చినావు అనుకో, కలిసి నాస్టా చేద్దాం. బిన్న పోయేసిరా.